హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. సో ఈ రోజు అయితే ఇంకా మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో రివ్యూకి అయితే వచ్చేసేద్దామండి. ఏంటంటే ఫైనల్లీ ఇంకా ఆసియా ఇంకా నూకరాజ్ వీళ్ళిద్దరు అయితే ఫస్ట్ వీక్లో అయితే ఇంకా ప్యారడైజ్లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఏంటంటే ఇక్కడ వీక్లీ మనకైతే ఒక ఛాన్స్ ఇస్తారు గెలవటానికి, ప్యారడైజ్లోకి వెళ్ళటానికి. సో ఈ వీక్ అయితే నూకరాజ్ అండ్ ఆసియా ఇంకా వీళ్ళిద్దరికి అయితే ఛాన్స్ రావడం వల్ల సో వీళ్ళైతే ప్యారడైజ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంకా టేస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అయితే ఒకటైతే ఇవ్వడం జరుగుతుందండి. వైఫ్కి హస్బెండ్ ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే వంట చేయాలి. వీళ్ళకైతే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే ఒక టాస్క్ అండి. ఓన్లీ 10 minutes ఇట్లా బాల్ తోటి అంటే మనకు ఒక పాట్ ఇస్తారనమాట. ఆ పాట్ని గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు లాస్ట్ వరకు ఇంకా వాళ్ళ కప్పులతోటి ఆడకుండా అంటే వంట చేయకుండా ఉండొచ్చు. ఏ కపుల్ అయితే ఇంకా అందులో వాళ్ళకి ఇచ్చిన పాట్ని అయితే పగలగొడతారో సో వాళ్ళైతే 10 minutes అయితే ఆగాలి. తర్వాత ఇంకొక పాట్ ఇస్తారండి. సెకండ్ రౌండ్ ఇదైతే 15 minutes పాట్. వీళ్ళకైతే పాజ్ అవుతుంది గేమ్ అయితే అక్కడితోటి. ఓన్లీ వీళ్ళు వంట చేస్తారు కదా, ఇదైతే పాజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఇందులో అయితే విన్నర్స్గా అయితే ఫస్ట్ పొజిషన్ 25 బాండ్ క్రెడిట్స్ అయితే గెలుచుకుంది ఎవరంటే ఇదైతే నటరాజ్ మాస్టర్ ఇంకా నీతు అయితే గెలవడం జరుగుతుందండి. అంటే వాళ్ళకైతే 25 క్రెడిట్స్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళైతే ఫస్ట్ పొజిషన్లో ఈ వీక్ అయితే ఉన్నారండి. సో ఇంకా లాస్ట్ వచ్చేసి అయితే మహేష్ సాండ్రా. వీళ్ళైతే పాపం నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మరి అన్లక్కీనా లేకుంటే వీళ్ళ మధ్య అయితే బాండింగ్ అయితే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి నిజంగా ఫేవర్ అనేది ఇంకా చేయట్లేదు. అందులో ఒకటి వీళ్ళకైతే కలిసి రావట్లేదు అని చెప్పొచ్చు. బట్ వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయితే చాలా ఉందని అయితే నాకు అనిపించింది. సో ఇదండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.